హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇదేంటంటే మా దగ్గర తీసుకున్న కస్టమర్లకి మేము ఎలాంటి డాక్యుమెంటేషన్ అనేది ఇస్తాము, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయబోతాం. సో అది మీకు ఈరోజు మొత్తం పూర్తిగా అన్ని వివరాలు అందించడం జరుగుతుంది. సో మొదటగా మన కస్టమర్ వచ్చి ఇక్కడ ప్లాట్ తీసుకున్న తర్వాత సో దాని బిఫోర్ కూడా మేము అన్ని వెరిఫికేషన్ చేసుకుంటామండి. మొదటగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కస్టమర్కి మేము ఈ మ్యుటేషన్ కాపీ ప్లస్ సేల్ డీడ్ కాపీ అనేది అందించడం. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్, కస్టమర్ ఆల్రెడీ మనం ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సో దీంట్లో దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఇస్తామండి. సో ప్లస్ దీనికి డైమెన్షను ప్లస్ లేఅవుట్ కాపీ రెండు దీనికి అటాచ్ చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో క్లారిటీ ఆఫ్ సేల్ డీడ్ అనమాట ఇది. సో అదేవిధంగా మనకి ఫ్యూచర్లో లీగల్ పరంగా ఎలాంటి ఇష్యూస్ రాకుండా 1కి 10 సార్లు చెక్ చేసిన తర్వాత సీనియర్ అడ్వకేట్కి మా దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అతనికి అందించడం జరుగుతుంది. అతను టైం తీసుకొని అతను మొత్తం దీన్ని వెరిఫికేషన్ చేసి మనకు లీగల్ ఒపీనియన్ అనేది ఇస్తాడండి. సో దాన్ని బేస్ చేసుకొని మనము అప్రూవల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మనం వేసే వెంచర్లు ఎక్కడైనా సరే డిటిసిపి కానీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ మాత్రమే మనం వెంచర్ని టేకప్ చేస్తామండి. సో ఇలా ఉంటుంది డాక్యుమెంటేషన్ మొత్తం మనకి. సో ఇది చూసినట్టయితే ఇదంతా లీగల్ ఒపీనియన్ డాక్యుమెంటు. సో దీంట్లో సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉంటో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అతను మనకి ఈ స్టాంప్ అండ్ సిగ్నేచర్ పెట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇలా సిగ్నేచర్ అండ్ స్టాంప్ వేసి ఇవ్వడం జరుగుతుంది. సో కన్క్లూజన్లో అతను ఓవరాల్ సమ్మరీ అనేది ఈ కన్క్లూజన్లోనే వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో దాన్ని బట్టి మనకు లీగల్ ఒపీనియన్ కరెక్ట్ ఉందా, ల్యాండ్ కరెక్ట్ ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు. సో ఈ డాక్యుమెంట్ కూడా కస్టమర్కి అందివ్వడం జరుగుతుంది. అలాగే మనకి 1954 నుంచి మనకి డాక్యుమెంట్స్ అయితే మనకు ఒక సెట్ అయితే లింక్ డాక్యుమెంట్ సెట్ అయితే మనం ఇస్తాం కస్టమర్స్కి. సో ఇదంతా ల్యాండ్ ఎవరి నుంచి ఎవరు కొన్నారనేది ఈ సెట్ డాక్యుమెంట్ అండి. సో మనం ఈ సెట్ ప్లస్ ఈ లింక్ డాక్యుమెంట్స్ ప్లస్ పహానీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము అప్రూవల్ తీసుకునేటప్పుడు అవన్నీ సబ్మిట్ చేస్తాము. అలా సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఏఎల్పి తర్వాత మనకి ఎల్పి నెంబర్ వస్తుంది. సో ఇలా ఎల్పి నెంబర్ కూడా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ డాక్యుమెంటేషన్ అంతా మనము రేరా వాళ్ళకు కూడా మనము సబ్మిట్ చేస్తాము. తర్వాత వాళ్ళంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు రేరా సర్టిఫికేట్ అండ్ రేరా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది మొత్తం అప్రూవ్డ్ లేఅవుట్ డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇలా ఉంటాయండి. ఎవరి నుంచి ఎవరు కొన్నారు, సో ఎలా వచ్చింది వీళ్ళకి ల్యాండ్, సో తర్వాత మనం ఎలా తీసుకున్నాం అనేది ఎవ్రీథింగ్ ఇలా మొత్తం ఇట్లా సెట్ అయితే డాక్యుమెంట్స్ ఇస్తాము. సో ఏ సర్వే నెంబర్లో ఎంత ఉంది ల్యాండ్ అనేది కూడా మనం సర్వే మ్యాప్ సర్వేయర్తో చేయించిన మ్యాప్ కూడా మనం దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో మన బౌండరీస్ కూడా పక్కన ఎవరున్నారు వెనక ఎవరున్నారు అనేది కూడా మనం ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది, ఏ మండలంలో ఉంది, ద నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి, ఆ విలేజ్ ఏంటి, మండలం ఏంటి, డిస్టిక్ అనేది ఎవ్రీథింగ్ దీంట్లో మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటే అంటే ప్రాపర్గా మనం చూసుకొని ప్లాట్ తీసుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే మన ఫ్యూచర్ ఈజ్ అవర్ జనరేషన్ కాబట్టి సో లీగల్ పరంగా కానీ సో దేని పరంగా లింక్ డాక్యుమెంట్స్ పరంగా కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా మనము ఇప్పుడు కరెక్ట్గా చూసుకొని మనం ప్లాట్ తీసుకుంటే మాత్రం మన ఎనీ బ్యాంకు మనకు లోన్ ఇచ్చే విధంగా మన డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. సో ఆ విధంగా మనము డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ప్లాట్ అయితే తీసుకోవాలి.